Priyanka Madhu channel. మా మర్దలు జ్యోత్స్న మీ అందరికీ చాలా 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 తెలిసిన పర్సన్, ఎందుకంటే నా ఫేవరెట్ పర్సన్ కాబట్టి మీ అందరికీ తెలుసు. జ్యోత్స్న మెహందీ ఫంక్షన్ ఈరోజు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము. మీరు కూడా చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. ఏం చేస్తున్నావురా బుజ్జి? ఏ అంజలి పాప, మా అంజలి పాప మళ్ళీ చాలా రోజులు కనిపించింది కదా. ఈ పెద్ద అంజలి పాప, చెల్లి బుజ్జంజలి పాప. మా జ్యోత్స్న ఫేస్ చూడండి ఎంత గ్లో వచ్చింది. ఈ కారణం ఎవరో తెలుసా? ఈమెనే నందిని. హాయ్ నందిని. పెళ్లి కల వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలో. నేను ఎంత పని చేశాను చూడండి, ఇంత అలసిపోయాను, నాకు చెమటలు పట్టేస్తున్నాయి. అవునా? నిజమా? మా జ్యోత్స్న మెహందీ రోజు భయపడుతున్నారా చూడండి. జ్యోత్స్న, సుశాంత్ ఈరోజు ఎన్నిసార్లు మాట్లాడాడు నిన్ను ఫోన్లో? ఏ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, అసలు నన్ను మాట్లాడుతున్నావా? ఫుల్ మీకు ఎట్లా పెళ్ళి అవుతుంది కదా, ఇంకెందుకు మీకు తొందర? అంటే అది ఊరికి ఫోన్లో టైం వేస్ట్ చేయకూడదు. హలో ఫ్రెండ్స్, మీకు గుర్తుందా రీసెంట్ గా నా కొత్త హాబీ గురించి నేను మీకు చెప్పాను? ఎస్, నేను చెప్పబోయేది ఏంటంటే ట్రేడింగ్ ఆన్ బినామో యాప్. ఒకవేళ మీకు గుర్తు లేకపోతే ఇప్పుడు మీకు ఒక ఫాస్ట్ రివ్యూ ఇస్తాను. బినామో అనేది ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ మీరు చూస్ చేసుకున్న అసెట్స్ విలువ పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని అంచనా వేస్తూ ఉండాలి. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. మీకు ఒక విషయం తెలుసా? బినామో తన ట్రేడర్స్ ని ఎప్పటికీ హ్యాపీగా ఉంచాలని చూస్తుంది. ఈసారి ఒక ఎక్సైటింగ్ ఆఫర్ ఇచ్చారండి. అదేంటంటే ఒక్కరోజు మొత్తం ప్రతి ఒక్కరికి VIP స్టేటస్ ఇస్తున్నారు. అది జూన్ 17న ఒక్కరోజే. దాని బెనిఫిట్స్ ఏంటంటే హయ్యర్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ట్రేడర్స్, అసెట్స్ టు 74 అసెట్స్, కేవలం 4 గంటల్లోనే విత్డ్రా అండ్ రిస్క్ ఫ్రీ ట్రేడ్స్. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే క్యాష్ బ్యాక్ అండ్ హ్యాపీ అవర్స్. అంటే ప్రతి ఒక్క అసెట్స్ పై 90% దాకా ప్రాఫిట్ పొందవచ్చు. ఇదొక సూపర్ ఛాన్స్ బినామోలో ఉన్న అన్ని ఫ్యూచర్స్ ని ట్రై చేయడానికి. సో ఎవరైతే ఆల్రెడీ బినామోలో రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఒక రోజు అంటే జూన్ 17న VIP స్టేటస్ ఆ రోజు ఉచితంగా లభిస్తుంది. అండ్ ఎవరికైతే అకౌంట్ లేదు వాళ్ళకి ఇంకా లక్కీ, ఎందుకంటే బినామో వాళ్ళు కొత్త ట్రేడర్స్ కి 65,000 రూపాయలు వాళ్ళ డెమో అకౌంట్ లోకి వేస్తుంది ఫర్ ట్రేడింగ్ అండ్ ఫుల్ యాక్సెస్ టు ఎడ్యుకేషనల్ మెటీరియల్. సో ఇమిడియట్ గా వెళ్ళి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చామో అది క్లిక్ చేయండి. బినామో యాప్ నుండి బెస్ట్ గా పొందండి. మీకు వచ్చిన 65,000 రూపాయలకి ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషనల్ మెటీరియల్స్ కి యూస్ చేస్తూ ఎక్స్పర్ట్ ట్రేడర్ గా మారిపోండి. ఇంకా టైం ఉంది VIP డే ప్రాక్టీస్ కోసం. నా ప్రోమో కోడ్ ని యూస్ చేస్తూ బినామోలో ఫస్ట్ డిపాజిట్ కి 100% బోనస్ పొందండి. నార్మల్ గా అయితే మీరు 65,000 రూపాయలు కట్టాలి VIP అసెస్ రావాలంటే, కానీ జూన్ 17th రోజున మాత్రం అందరికి VIP స్టేటస్ ఇవ్వనన్నారు, ఎలాంటి డిపాజిట్ లేకుండా. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు వెయిటింగ్, జస్ట్ గో అండ్ రిజిస్టర్ ఇమిడియట్లీ. అండ్ ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ అవ్వద్దు. జూన్ 17th రోజున బినామోలో VIP ట్రేడర్ అవుతూ అన్ని ఫ్యూచర్స్ ని ఎంజాయ్ చేయండి. మాతో స్పెండ్ చేస్తే తర్వాత మీ పర్సనల్ టైం ఉంటుంది. ఎవరో నాకు తెలియదు, పేరు చెప్పు. అవ్వా అరే ఏం చెప్పరా నాన్న? ఏంటి నీకు? ఈ అంజలి పాపది చాలా ఎక్కువైంది, చూసుకుంటాం మళ్ళీ నీ సంగతి.
సైలెంట్ ఉండకూడదు. ఆడు ఈ రోజు ఏంటంటే జ్యోత్స్నాది హల్దీ ఫంక్షన్. అందరూ yellow yellow yellow. See my mommy, she's wearing yellow saree. She's my auntie. And this is Geeta. అక్కడ పెళ్లి కూతురు అండ్ మా ఆంటీ అక్కడ నిల్చున్నారు. ఈరోజు ఫుల్ ఎంజాయ్. హల్దీ పూసేసి జ్యోత్స్నాకి ఫుల్ ఎలా ఎంజాయ్ చేస్తాము చూడండి మీరు కూడా. అలాగే మేడం. इस पंदरी सी ब्यूटीफुल पंदरिया. ఇక్కడ మా అంజలి పాప ఎంత పని చేస్తానంటే నా పెళ్లిలో కూడా చేయలేదు ఇంత పని. అంత పని చేస్తాను, చాలా పని చేస్తానవరా. నీ పెళ్ళిలో నేను చేస్తాను, ఓకే? మనమే అనుకున్నాం కదా రాత్రి పెళ్లి కూతురా. నీ ఫీలింగ్ ఏంట్రా చెప్పు. చాలా క్లియర్ స్కై. సూర్యుడ్ ఇస్ మండింగ్. ఇట్స్ టూ హాట్. చెమట కోటింగ్. టైమ్ ఇస్ అప్. నో ఫీలింగ్ ఎందుకలా? నీ హల్దీ ఉన్నట్టుందిరా. ఫుల్. నాకైతే పెళ్ళి అనగానే ఎంత లవ్ మ్యారేజ్ అయినా కూడా ఊ అని ఉండే. నీకెలా ఉంది? నాకు అసలు ఏం ఫీలింగ్ లేదా? ఉండు సుశాంత్ చెప్తా. లేదు. మరి నా పెళ్ళి ఉన్నట్టుందా ఏమి నీకు? అంటే వేరే మన ఇంట్లో ఊరికేదో టూ మచ్ ఇది. ఇప్పుడే నేను సుశాంత్కి ఫోన్ చేసి చెప్తా, ఓకే? మీ అత్తకి చెప్తా, ఓకే? ఏం చెప్తావు మీ అత్తకి ఫోన్ ఎత్తంగానే? ప్రణామం. వాళ్ళు ఫొటోస్ దిగేదాంట్లో చాలా బిజీ ఉన్నారు. నేను జ్యోత్స్న హల్దీ ఫంక్షన్కి వచ్చాను. రేపు రిసెప్షన్, ఎల్లుండి పెళ్ళి. కానీ మధు రాలేదు. మధు షూట్లో బిజీ ఉన్నాడు. సో మిస్సింగ్ యూ మధు. నువ్వు ఉంటే ఇంకా బాగుండేది. బుజ్జి పాపాయ్, జ్యోత్స్న పెళ్ళి అయిపోతుంది. ఇంక ముందులాగా మనం మీట్ అవుతామా? నీలాగే. నేనేం చెప్పు. నేను నాకు దూరం అయిపోయాను. ఏం దూరం అయిపోయా? పెళ్ళైన ఆడపిల్ల అయిపోయాను. ఉండు మధుకి చెప్తా. చెప్పు. మజు చూర్ మజు బుజ్జి రా ప్రియాంకకి అంటే మధుని అడిగి చెప్తా. మధు మిస్ యూ. అబ్బా, ఈ అల్లుడిని చాలా మిస్ అవుతుందంట. అల్లడి గారు ఐ మిస్ యూ. ప్రియాంకక్క ఇది అత్త మనము రా అంటే మధుని అడిగి చెప్తా ఉండమా. నేనే ఒక్క రోజు 1.5 year అయింది పెళ్ళి. ఒక్క రోజు నేను అలా చెప్పలేదు. గుర్తుంది. జ్యోత్స్న కూడా ప్రూఫ్ ఉంది. దిస్ టూ మచ్. దిస్ ఇస్ టూ బ్యాడ్. మధు చాలా మాట్లాడుతూ ఉంది. అంజలి పాప నువ్వు తొందరగా రా మజు. రాత్రంతా మజు రాలేదా నన్ను ఏడిపించింది. నువ్వే కదా మిస్సింగ్. పెళ్లి కూతురు చూడు ఫొటోస్ దిగుతా ఉంది. బా ఫైనలీ మా జో పెళ్ళి. మన రూని గారు ఎందుకు డల్ ఉన్నారు? మనమంతా బిజీలో ఉన్నారని వీరు చూడండి పాపం మీరు ఎవరు పట్టించుకోవట్లేదని ఎలా డల్ ఉన్నారు. నాకు ఏడిపో చేతరాదే. హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. మా జ్యోత్స్నది ఫస్ట్ మేనత్త, మా పెద్ద మేనత్త, మా మమ్మీ ఫస్ట్ స్టార్ట్ చేసింది హల్దీ పెట్టడానికి జ్యోత్స్నకి.
జ్యోత్స్న వాళ్ళ పెద్దమ్మ లక్ష్మి ఆంటీ పసుపులు పెడుతున్నారు. పెద్ద పాపం ఫోన్లో టెన్షన్ పడి 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 ఏమైపోతుందో మా బుజ్జి తల్లి. చాలా పెళ్లి బాధ్యతలు మోసుకుంది పాపం. అరే రే రే రే. మా గ్యాంగ్ ఇది. ఎలా ఉందమ్మా చల్లనీళ్ళతో స్నానం? నాకు చేయించారు కదా. ఓకే, ఇప్పుడైతే హల్దీ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? పెళ్లి కూతురు. ఓకే, అక్కడ మీట్ అవుదాం మనం. బాయ్. గెస్ట్ రోల్ లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటావా నువ్వు? ఇవన్నీ ఇస్తారా మళ్ళీ అందరికీ తినేకి? రిసెప్షన్ ఇప్పుడు మా మమ్మీ చూడండి ఏం రెడీ అయిందో.
ఇప్పుడు ఇంకా ఫన్. మిన్నీ మన కొన్ని మూమెంట్స్లో మిస్ అయింది తన ఎగ్జామ్ వల్ల కదా. మిన్నీ మిస్ అయ్యేవారు, మేమైతే చాలా మిస్ అయ్యాము. మీరు ఎంజాయ్ చేసినందుకు నేను ఎక్కువ మిస్ అయ్యాను. ఇవన్నీ చాలా ఈవెంట్స్ జరిగాయి. హల్దీ జరిగింది, ఇంకా మా బ్యాచిలర్ పార్టీ జరిగింది, చాలా జరిగింది. మెహందీ పార్టీ జరిగింది. నువ్వు పాపం అన్నిట్లో నువ్వు మిస్ అయిపోయావు. పోనీలే ఎగ్జామ్ కదా, ఓకే తప్పదు అలా అనుకోవాలి సమ్ టైమ్స్. ఈ మా అత్తయ్య మావయ్య వచ్చారు. మా తుమ్మే బాబు, నీ పెళ్ళికి ఇంకా కొన్ని మంత్స్ మిగిలి ఉన్నాయి. నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడండి? అయ్యో ఐషు, మిస్ యూ ఐషు. ఇక్కడ ఇంకొక తమ్ముడు ఉన్నాడు. నువ్వు నోర్మీరా, నువ్వు నోర్మై. ఏయ్, ఏంటి? కూర్చుల్లో ఇంకా నువ్వు కొంచెం లేట్ వెళ్ళు, అన్నీ అయిపోతాయి. ఓకే, లెట్ స్టార్ట్. ఏం చేస్తున్నావు? ఫర్ వాట్? పెళ్లి కొడుకుని వెల్కమ్
కనిపించడానికి ఈడొద్దండి. ఫైనలీ మా జో పెళ్ళి అయిపోయింది. బాధ, సంతోషం, మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. ఎందుకంటే సంతోషం, తనకి మంచి లైఫ్ పార్ట్నర్ దొరికాడు, అర్థం చేసుకునే వ్యక్తి, ప్రేమించే వ్యక్తి దొరకడం చాలా అదృష్టం జోకి. అండ్ జో దొరకడం కూడా సుశాంత్కి చాలా లక్. షీఈస్ వెరీ సెన్సిటివ్, స్వీట్, కైండ్. అండ్ బాధ ఎందుకంటే మా నుంచి కొంచెం దూరం అవుతుందని బాధ. ఎనీవేస్, మీ అందరి బెస్ట్ విషెస్ ఆ న్యూ కపుల్కి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాంక మధు ఛానల్. బాయ్, టేక్ కేర్ ఆల్.